ఒక ఊరిలో నరేంద్ర అనే ఒక పేదవాడుండేవాడు. నరేంద్ర ఒంటరివాడు కావడంతో ఇంటి పనులు, వంట పనులు అన్నీ తానే చేసుకునేవాడు. నరేంద్ర చాలా రుచికరంగా వంట చేసేవాడు. నరేంద్రకి ఎప్పటికైనా వ్యాపారం చేయాలని, పేదరికం నుండి బయటపడి పెద్ద ధనవంతుడవ్వాలనే కోరిక ఉండేది. దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఏ వ్యాపారం చేయాలన్నా డబ్బు కావాలి, పైగా అందులో అనుభవం కూడా ఉండాలి. నాకేం రాదాయ్, ఎప్పటికైనా గొప్ప ధనవంతుడవ్వాలనే కోరిక తప్ప నా దగ్గర వేరే ఆయుధం ఏం లేదు. పైగా పెట్టుబడి పెట్టడానికి అంత డబ్బు కూడా లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు నరేంద్ర పని మీద పట్నం వెళ్ళాడు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా, బాగా ఆకలేస్తుంది, ఇంటికెళ్లేసరికి చీకటి పడిపోతుంది, ఇక్కడ ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం అని ఒక హోటల్కి వెళ్లి భోజనం ఆర్డర్ ఇస్తాడు. కొద్దిసేపటి తరువాత అతని ఆర్డర్ వస్తుంది. తృప్తిగా భోంచేస్తాడు. అది అంత రుచిగా ఏం లేదు, కానీ ఆకలి ఎలాగున్నా తినిపిస్తుంది కదా. భోజనం పూర్తి చేసి డబ్బు చెల్లించడానికి కౌంటర్ దగ్గరికి వెళ్లి జేబులో చూసుకున్న నరేంద్ర పర్సు లేకపోవడం గమనించి ఆశ్చర్యపోతాడు. అరే, పర్సు ఎక్కడ పోయినట్టుంది, అది చూసుకోకుండా నేను భోంచేశాను, ఇప్పుడు ఎలా అని సందేహిస్తూ ఉండగా హోటల్ యజమాని, ఏమైంది సార్? సార్, నా పర్సు ఎక్కడో పడిపోయింది, మీరు అనుమతిస్తే రేపు తీసుకొచ్చిస్తాను. మీలాంటి వాళ్ళని రోజుకి ఒక్కళ్ళనైనా చూడండి, మాకు రోజు గడవదు కదా. అయ్యో, నేను అలాంటి వాడిని కాదు సార్. అందరూ అలాగే అంటారు సార్. నేను మంచివాణ్ణి, నిజంగానే పర్సు పోయింది. ఈ నాటకాలన్నీ ఎన్ని చూడలేదు. సరే, ఇంక నువ్వు నాకు డబ్బులు ఎలాగో ఇవ్వలేవు. మీలాంటి వాళ్ల కోసమే నేను ఒక పనుంచాను. ఏ వెయిటర్, ఇగో ఇతన్ని తీసుకెళ్లి పిండి రుబ్బించు. వెయిటర్ నరేంద్రని కిచెన్ లోకి తీసుకెళ్లాడు. నరేంద్ర రోజంతా పిండి రుబ్బాడు. ఆ రోజు హోటల్ కస్టమర్లతో కిక్కిరిసిపోయి ఉంది. అందరూ బిర్యానీ ఆర్డర్ ఇస్తారు. కానీ ఆ రోజు బిర్యానీ చేసే మాస్టర్ లేకపోవడంతో హోటల్ యజమాని కంగారు పడిపోతాడు. అరే, ఈరోజు కస్టమర్లందరూ బిర్యానీ అడుగుతున్నారు. లేదని చెప్తే రేపటి నుండి ఇక్కడికి రావడం మానేస్తారు. బిజినెస్ పాడైపోతుంది. ఆ మాస్టర్ గాడు ఈ రోజే హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి అని యజమాని ఆలోచిస్తూ ఉండగా విషయం తెలుసుకున్న నరేంద్ర యజమాని దగ్గరికొచ్చి, సార్, నాకు బిర్యానీ చేయడం వచ్చు, మీరు ఒప్పుకుంటే నేను చేస్తాను. ఏంటి, నువ్వు చేస్తావా? తేడా వచ్చిందంటే ఆ బిర్యానీని నా మోహానికేసి కొడతారు కస్టమర్స్. సరేలే, అయినా వేరే దారి కూడా లేదు కదా, అలాగే చెయ్యి అని చెప్పడంతో కొద్దిసేపట్లోనే ఘుమఘుమలాడే రుచికరమైన బిర్యానీ తయారు చేశాడు నరేంద్ర. అది తిన్న కస్టమర్స్ అందరూ, వావ్, బిర్యానీ చాలా టేస్టీగా ఉంది, ఇంత రుచికరమైన బిర్యానీ మేమెక్కడా తినలేదు అని కాంప్లిమెంట్స్ ఇస్తారు. బిర్యానీ మొత్తం సేల్ అయిపోతుంది. అప్పుడు హోటల్ యజమాని, అమ్మయ్యా, ఎలాగోలా ఈ గండం నుండి బయటపడ్డాను, ఇక రేపెలాగూ మాస్టర్ వచ్చేస్తాడు అని అనుకుంటాడు. యజమాని నరేంద్ర యొక్క టాలెంట్ ని గుర్తించాడు. సార్, ఇంక నేను వెళ్తాను, నేను తిన్నదానికంటే ఎక్కువ పని చేశాను. సరే సరే, వెళ్ళు. నా కూలీ ఇస్తారా? కూలీ ఏంటి, నువ్వు తిన్నదానికి డబ్బులు కట్టలేదు, పని చేస్తావు అంతే. ఇంకా నీకు కూలీ ఎందుకు వస్తుంది? అది కాదు సార్, బిర్యానీ తయారు చేశాను కదా, ఆ బిర్యానీ నీ మోహన్ లాగే ఉంది. ఎలాగోలా తెలివితేటలతో దాన్ని సేల్ చేశాను. ఈ మాత్రం దానికే కూలీ అడుగుతున్నావా? పోరా పో అని బయటకి గెంటేశాడు. నరేంద్ర ఇంటికి వెళ్తాడు. అతని కళ్ల ముందు కస్టమర్స్ బిర్యానీ తింటూ చాలా రుచిగా ఉందని మెచ్చుకోవడం గుర్తొచ్చింది అతనికి. ఇన్ని రోజులు ఏ వ్యాపారం చేయాలో తెలియక తికమకపడ్డాను. ఇంకా అవసరం లేదు, నాకొచ్చిన విద్య వంట, అందులోనూ బిర్యానీ చాలా బాగా చేస్తాను కాబట్టి దాన్ని నేను వ్యాపారంగా ఎందుకు మార్చుకోకూడదు? పైగా దీనికి పెట్టుబడి కూడా తక్కువే. ఆలోచన బాగానే ఉంది, కానీ ఎక్కడ పెట్టాలి? ఈ పల్లెటూరులో వ్యాపారం సాగదు కాబట్టి ఇప్పటి వరకు నేను దాచుకున్న కొద్దో గొప్ప డబ్బుతో నన్ను అవమానించిన హోటల్ యజమాని షాప్ ముందే బిర్యానీ సెంటర్ ఓపెన్ చేయాలి అనుకుని మర్నాడు పట్నం వెళ్లి ఆ హోటల్ ఎదురుగా ఒక రూమ్ ని అద్దెకి తీసుకుని బిర్యానీ సెంటర్ ని ఓపెన్ చేస్తాడు. వేడి వేడిగా గుమగుమలాడే రుచికరమైన బిర్యానీ తయారు చేస్తాడు. దాని రుచికరమైన సువాసన ఆ యజమాని హోటల్లోని కస్టమర్స్ కి చేరుతుంది. వావ్, వాట్ ది స్మెల్! వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇక రుచికరమైన బిర్యానీ తింటే ఎంత బాగుంటుందో అని ఆ హోటల్లోని వాళ్ళందరూ నరేంద్ర బిర్యానీ సెంటర్ కి ఎగబడతారు. బిర్యానీ ఎంతో రుచిగా ఉండడంతో లొట్టలు వేసుకుంటూ తింటారు.
అలా రోజు రోజుకి నరేంద్ర వ్యాపారం తారాపథంలో దూసుకుపోతుంది. బాగా లాభాలొస్తాయి. కొద్ది రోజుల్లోనే అతని బిర్యానీ సెంటర్ పేరు మారుమోగిపోతుంది. కస్టమర్స్ తేనెటీగల్లాగా ఎగబడుతుంటారు. నరేంద్ర 2 చేతుల డబ్బు సంపాదిస్తున్నాడు. వచ్చిన లాభాలతో నరేంద్ర చిన్న బిర్యానీ సెంటర్ ని కాస్త పెద్ద 5 స్టార్ బిర్యానీ సెంటర్ గా మార్చేస్తాడు. పాపం హోటల్ యజమాని నరేంద్ర దెబ్బకి వ్యాపారం పడిపోయి కస్టమర్స్ లేక ఈగలు తోలుకుంటూ ఉంటాడు. అతి కొద్ది కాలంలోనే నరేంద్ర పెద్ద ధనవంతుడైపోతాడు. ఎప్పటి నుండో పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని తన మనసులోని చిరకాల కోరికని నెరవేర్చుకుంటాడు. ఒక ఊరిలో కాంతమ్మ, సరోజ అని అత్తకోడళ్ళుండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. అలాంటి అత్తకోడళ్ళని ఇంతవరకు ఎప్పుడూ చూసుండం. ఎటువంటి గొడవలు పడకుండా ఇంటి పనిని ఇద్దరూ సమానంగా పంచుకొని ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని చేసుకునేవాళ్ళు. కోడలు పిల్ల, 2 రోజుల్లో ఉగాది పండుగుంది కదా, మరి మీ పుట్టింటికి వెళ్ళవా? ఏమో అత్తయ్య, మా నాన్న రాలేదు కదా, ఒక్కదాన్నే వెళ్ళాలంటే నాకు భయం. నేను ఇంతవరకు ఎప్పుడూ ఒక్కదాన్నే గడప దాటింది లేదు కదా. అలాగని పుట్టింటికి వెళ్లకుండా ఉంటే ఎలా? అందులోనూ కొత్తగా పెళ్లైన దానివి. ఏ ఆడపిల్లకైనా పెళ్లైన తరువాత వచ్చే మొదటి పండుగ ఎంతో ముఖ్యమైనది. అందులోనూ ఉగాది పండుగ ఇంకా ముఖ్యమైనది. మీ నాన్నగారు రాకపోతేనే నేనొచ్చి దిగబెడతాను. తయారయ్యుండు, ఈలోగా నేను చిన్న పనుంది చూసుకొస్తాను. నువ్వెంత మంచిదాని అత్తయ్య. అందరు అత్తలు వాళ్ళ కోడళ్ళని చీటికి మాటికి కాల్చుకు తింటుంటే నువ్వు మాత్రం అందరు అత్తల్లా కాకుండా తల్లిలాగా కోడల్ని చూసుకుంటున్నావు. అయ్యో, దాందేముందమ్మా, నేను ఒకప్పుడు కోడల్నే కదా. అయినా కోడళ్లపై పెత్తనం చెలాయించడం కంటే ప్రేమగా చూసుకుంటేనే చివరి రోజుల్లో అత్తలని పువ్వుల్లో పెట్టుకుని గౌరవంగా చూసుకుంటారు కదా. అది ఆలోచిస్తే ఎవ్వరూ అలా చెయ్యరు. సరేలే, మనిద్దరం ఒకరినొకరం పొగుడుకోవడం ఆపి తొందరగా రెడీ అవు. ఈలోగా నేను నా పని చేసుకుని వస్తాను. సరే అత్తయ్య. కొద్దిసేపటి తరువాత పని ముగించుకొని కాంతమ్మ ఇంటికొచ్చేసరికి సరోజ రెడీ అయి ఉంటుంది. కాంతమ్మ సరోజని తీసుకుని ఊరికి బయలుదేరుతుంది. పట్నంలో బస్ దిగుతారు. అక్కడి నుండి ఇంకొక బస్ ఎక్కాలి సరోజ వాళ్ళ ఊరికి వెళ్లాలంటే. అత్తయ్య, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏదైనా తిందామా? అలాగేనే, ఇప్పుడు అంత తొందరగా వెళ్లాల్సిన పనేముంది? రాక పట్నం వచ్చాం. హాయిగా భోజనం చేసి సరదాగా సినిమా చూసి జూ పార్కు అన్ని తిరిగి చూసి సాయంత్రానికి నెమ్మదిగా మీ ఊరికి పోదాంలే అని ఇద్దరూ కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. వెయిటర్ అక్కడికొచ్చి, చెప్పండమ్మా, ఏం కావాలి? నాకు నా కోడలికి 2 ప్లేట్లు భోజనం తీసుకురా బాబు. అరే, ఇది భోజనం హోటల్ కాదమ్మా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఇక్కడ చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ మాత్రమే దొరుకుతాయి. అరే, అలాంటి పేరున్న ఆహారాన్ని నేనెప్పుడూ తినలేదే. బాగుంటుందా బాబు? చాలా బాగుంటుందమ్మా, ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఈ పట్టణంలోనే మాది పెద్ద ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఏంటి కోడలు పిల్ల, నువ్వేమంటావు? అలాగే తిందామత్తయ్యా. ఆ కొత్త రుచి ఎలా ఉంటుందో అది చూద్దాం. బాబు, అయితే నువ్వెళ్ళి నాకు నా కోడలికి చికెన్ నూడిల్స్ తీసుకురా. కొద్దిసేపటికి వెయిటర్ వెళ్లి 2 ప్లేట్లలో చికెన్ నూడిల్స్ తీసుకొని వస్తాడు. వాటిని చూసి కాంతమ్మ, ఇదేంటయ్యా, చికెన్ నూడిల్స్ తీసుకురమ్మంటే వానపాములు తీసుకొచ్చా? అప్పుడు వెయిటర్ పక్క నవ్వుతాడు. మీరు పల్లెటూరి బైతులు కదా, ఇవి మీకు తెలియదులే. ఇవే చికెన్ నూడిల్స్ అంటే. అత్తయ్య, వీటిని చూస్తుంటే కడుపు దేవేస్తుంది. అలా అంటే ఎలాగే? ఎలాగోలా తినేద్దాం, లేదంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. సరే అని ఇద్దరూ తినడం మొదలెడతారు. అవి ఎంతో రుచిగా ఉండడంతో కాసేపట్లోనే ఇద్దరూ పూర్తిగా లాగించేస్తారు. ఏమో అనుకున్నానే, ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నాకొక ఆలోచన. మన పక్కింటి శ్యామల తను చీరల వ్యాపారం చేస్తుంది. తెగ ఫోర్స్ కొడుతుంది. దానికి బుద్ధి చెప్పాలంటే మనం కూడా ఏదో ఒక వ్యాపారం చెయ్యాలి. నాకు ఈ నూడిల్స్ బాగా నచ్చాయే, మనం కూడా ఈ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది. కానీ ఎలా అత్తయ్యా? ఇవి తయారు చేయడం మనకి రాదు కదా. నేర్చుకోవడం ఎంతసేపే, ఒక్కసారి చూస్తే అలాగే పట్టేయగలను నేను. ఆ మాటలు విన్న వెయిటర్ పక్కున నవ్వుతాడు. ఏంటి జోక్ చేస్తున్నారా? నేనిక్కడ 5 ఏళ్లుగా పని చేస్తున్నా, నాకే ఇంతవరకు రాలేదు. ఈవిడ ఒక్కసారి చూడగానే పట్టేస్తుందంట. వీడిని ఎలాగైనా రెచ్చగొట్టి నూడిల్స్ తయారు చేయడం నేర్చుకోవాలి. సరే అయితే మీ వంట మాస్టర్ ని ఒకసారి అన్ని ఐటమ్స్ ఎలా చేయాలో నాకు చూపించమని చెప్పు. ఆ తర్వాత నేనే చేస్తాను. ఆ మాటలకి వంట మాస్టర్ ఇగో
హర్ట్ అవుతుంది. సరే చూపిస్తారా? మాస్టర్ గారు, ఒకవేళ ఈవిడ నిజంగానే నేర్చుకుంటుందేమో, అప్పుడు మన టేస్ట్ సీక్రెట్ బయటికి వెళ్ళిపోతుంది కదా. ఓరే పిచ్చోడా, ఇది నేర్చుకోవడానికి నాకే చాలా ఏళ్లు పట్టింది. అలాంటిది ఈవిడ ఒక్కసారి చూస్తే నేర్చుకోవడం అసాధ్యం రా. భయపడాల్సిన పనే లేదు అని అన్ని ఐటమ్స్ ని ఎలా చేయాలో వంట మాస్టర్ కాంతమ్మకి చూపించేస్తాడు. కాంతమ్మ అన్నింటినీ పరీక్షగా గమనిస్తుంది. అంతా చూసిన తరువాత, అయ్యో, ఇది చాలా కష్టంగా ఉందే. నేను చాలా సులువుగా నేర్చుకోవచ్చు అనుకున్నాను. ఇప్పటి వరకు మీరేం చూపించారో కూడా గుర్తులేదు. ఇవి చేయడం నిజంగానే నా వల్ల కాదు. ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని వాళ్ళు తిన్న వాటికి బిల్ పే చేసి సరోజిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఏరా వెయిటర్, చూసావా, మన దెబ్బకి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మర్నాడు వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎదురుగా మరొక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కొత్తగా కనిపించడంతో ఆశ్చర్యపోతారు. కాంతమ్మ నూడిల్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. కోడలు వాటిని కస్టమర్స్ కి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూసిన వెయిటర్, వంట మాస్టర్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కాంతమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి జనం గుంపులు గుంపులుగా వెళ్తుంటారు. ఆహా, ఇంత రుచికరమైన నూడిల్స్ ని నేను ఇప్పటి వరకు తినలేదు అని జనమందరూ లొట్టలు వేసుకుంటూ తింటూ వాళ్ళని అభినందిస్తూ ఉంటారు. మనం మోసపోయాన్రా వెయిటర్. నిజంగానే ఆవిడ సామాన్యమైనది కాదు. ఒక్క చూపుతోనే ఇట్టే పసిగట్టేసింది. అనవసరంగా బీరాలకు పోయి మన వ్యాపారాన్ని మనమే నాశనం చేసుకున్నాం అని వంట మాస్టర్ ఉస్సూరుమంటూ కస్టమర్లు లేక ఈగలు తోలుకుంటూ ఉంటారు. కాంతమ్మ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉంటుంది.